ఫస్ట్ నుంచి 30th వరకు అక్టోబర్లో మన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవం ప్లస్ దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, అక్టోబర్ 21 రోజున 1959లో అస్సైచీన్లో లడాఖ్లో సిఆర్పిఎఫ్ బలగాలు చైనా యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాణత్యాగాలు చేసి మన దేశ బార్డర్స్ని సరిహద్దుల్ని కాపాడడం జరిగింది. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు దినం కూడా మనము జరుపుకుంటాము. అయితే ఈ ర్యాలీకి చేసిన మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలీసులు రాత్రిగా పగలనక 24/7 ప్రజల్లో అందరూ కూడా సుఖంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పబ్లిక్ లైఫ్కి ఎక్కడ కూడా డిసార్డర్ అనేది రాకుండా మనం అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కష్టపడుతూ ఉంటుంది. అదే క్రమంలో చాలా వరకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ విరుద్ధ ఎలిమెంట్స్తో కూడా మనం కొట్లాడాల్సి వస్తుంది. ఆ టైంలో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. మీ అందరికీ తెలుసు, మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. సో ఇవన్నీ కూడా ఇన్ని గణం త్యాగాలు పోలీసు వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గుర్తించుకుంటూ వాళ్ళు చేసిన కష్టాలన్నీ కూడా మనం గుర్తించుకుంటూ స్మరించుకుంటూ మన ర్యాలీ అనేది జరుపుకుంటాము. మళ్ళీ చెప్తున్నాను, ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసు వాళ్ళు వాళ్ళ ఉద్యోగంలో చాలా వరకు త్యాగాలు చేసుకుంటూ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది రికగ్నైజ్ చేసుకుంటూ వాళ్ళ త్యాగాలన్నీ కూడా ఎక్కడ కూడా వృధా కాకుండా వాళ్ళ ఆశయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మనము అక్టోబర్ 21 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనం ఇవాళ సైకిల్ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది. నల్గొండ టౌన్లో మన పోలీస్ సిబ్బంది, సివిలియన్స్, పిల్లలు చాలామందితో పాటు ఇవాళ మనం ఒక సైకిల్ ర్యాలీ నిర్వహించినాము. ఇదంతా కూడా మనము అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఏఆర్డిఎస్పీ గారు అందరూ కూడా మంచిగా ప్లాన్ వేసి కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ అక్టోబర్ 21 నుంచి 30th వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది మనము మీ అందరికీ తెలుసు, 1959లో సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్ళ ప్రాణాలు అర్పించి మన దేశ సరిహద్దులను కాపాడడం జరిగింది. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసుకుంటూ ఎంతో కష్టపడుకుంటూ సోషల్ సెక్యూరిటీ ప్లస్ పబ్లిక్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగాలన్నీ కూడా మనం గుర్తించుకుంటూ, పోలీస్ చేసిన కష్టాలన్నీ కూడా మనం గుర్తించుకుంటూ, వాళ్ళ ప్రాణాలన్నీ కూడా మనము రికగ్నైజ్ చేసుకుంటూ మనం ఇది వాళ్ళ సైకిల్ ర్యాలీ జరిపించడం జరిగింది. థ్యాంక్ యూ. అమ్మ నాన్నల వదిలి పిల్లల విడిచి డ్యూటీలో ఉంటారు. నా ప్రజల కండగా నిలిచి పోలీసు కులములు ఒదిగిపోతుంటారు. వీరులు యాడున్నారు, ఇంటి కాడున్నోళ్ళకి ఇబ్బంది లేకున్నా ఎప్పుడొస్తారని పిల్లలు అడుగుతున్నారు. రౌడీలు, కేడీలు, దోపిడి దొంగల పట్టేటి పనిలోన తిరుగుంటారు. కారు చీకట్లోనే కదిలిపోతుంటారు. క్షణమొక్క గండమై సాగిపోతుంటారు. ప్రజల ప్రాణాలకు ప్రాణమట్టు పెట్టి అసూలు బాసిన అమర పోలీసుల కదిలే ధైర్యం పోలీస్ అంటే, కలిగే ధైర్యం పోలీస్ అంటే, మెరిసే వేగం పోలీస్ అంటే. సోమాలని స్వాతి బొకే వచ్చే కోరుతున్నాం. సౌండ్ తగ్గి తమ్ముడు, కొద్దిగా సౌండ్ తగ్గించు. జూనియర్ కాలేజీ విద్యార్థులు దీన్ని సార్ ఇప్పుడు ప్రారంభిస్తారు. అందరూ కూడా ఇక్కడి నుంచి గౌరవ అడిషనల్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరూ గట్టిగా ఓకే. అంతా ముగ్గురు వెళ్ళాలి. సైకిల్ వెనక అంత కుప్పగా రావద్దు. ఓకే, రెడీ. ఏ బైక్ బండి